సీజన్‌తో సంబంధం లేకుండా అన్ని సీజన్స్‌లోనూ మనకి అన్ని రకాల వెజిటబుల్స్ దొరకాలి అంటే ఒకే ఒక్క ఆప్షన్ ఫ్రోజెన్ వెజిటబుల్స్. సో, ఈ ఫ్రోజెన్ వెజిటబుల్స్‌లో మీకు డ్రమ్ స్టిక్స్ మాకంటే యూఎస్‌లో దొరికే డ్రమ్ స్టిక్స్‌లో ఏవి బావున్నాయో, ఏవి బాలేదో ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అయితే ఈ వీడియో మీకు కొంచెం యూజ్ అవుతుందనైతే నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా! నా దగ్గర 2 బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఈ 2 బ్రాండ్స్ గురించి మీకు డీటెయిల్డ్‌గా చెప్తాను. మార్కెట్‌లో కూడా మాకు చాలా ఫ్రెష్‌గా ఉన్న వెజిటబుల్స్ దొరుకుతున్నాయి. ముఖ్యంగా ములక్కాడలు గూడా దొరుకుతున్నాయి. కానీ అవి మార్కెట్‌లో పూర్తిగా రెడీ అవ్వకముందే వాటిని కట్ చేసేసి, సన్నగా ఉన్నప్పుడే వాటిని అమ్ముతున్నారు. సో, అవి తీసుకొచ్చి ఫ్రెష్‌గా ఉన్నాయి గదా అని వండినా కూడా కూర అనేది చిరిచేదొస్తుంది. అంత కష్టపడి చేసిన ప్రయత్నం వేస్టే అవుతుంది. సో, ఫైనల్‌గా నేనైతే ఫ్రోజెన్‌కి చాలా రోజుల క్రితమే స్విచ్ అయిపోయాను. ఆల్‌మోస్ట్ అన్ని బ్రాండ్స్ యూజ్ చేశాను. బట్ నాకైతే ఏది నచ్చలేదు. కొన్ని సైజు పెద్దగా కట్ చేయడము, అనీవెన్‌గా కట్ చేయడము, అలాగే ఫ్రెష్‌గా లేకపోవడము. తర్వాత కూర వండినా కూడా అంత రుచిగా లేకపోవడం. తెలిసిందే కదా! ఫ్రోజెన్ అంటే మనకెలా ఉంటుందనేది ఒక ఒపీనియన్ అందరికీ ఉండే ఉంటుంది కదా! కానీ ఆనంద్ బ్రాండ్‌లో ఉన్నటువంటి ములక్కాయలు మాత్రం చాలా బావున్నాయండి. ఫ్రెష్‌గా కట్ చేసినట్టుగా మనకి మార్కెట్‌లో తెచ్చుకుంటే ఎంత బావుంటాయో అంతే బావున్నాయి. చూడ్డానికి అన్నీ ఈవెన్‌గా కట్ చేసున్నాయి. అలాగే కరెక్ట్‌గా రెడీ అయినటువంటి ములక్కాడల్ని వాళ్ళు ఆ బ్రాండ్‌లో పెట్టి చేస్తున్నారు. సో, నాకైతే నచ్చింది. కూర వండుకున్నా, అలాగే సాంబార్‌లో వేసుకున్నా గూడా చాలా బావుంది. ఇక్కడ మీకొక చిన్న ఎక్స్‌పెరిమెంట్ అయితే చేసి చూపిస్తున్నాను. ఈ 2 బ్రాండ్స్‌లోవి కూడా వాటర్‌లో వేసి ఒక 30 సెకండ్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను. చూస్తున్నారు గదా! ఏది ఫ్రెష్‌గా ఉందో, ఏది లేదో మీరే క్లియర్‌గా చెప్పేయగలుగుతారు. అలాగే సైజ్‌లో కూడా చాలా డిఫరెన్స్ ఉంది. సో, మీకెప్పుడైనా యూజ్ చేయాలనుకుంటే ఈ బ్రాండ్‌ని ఖచ్చితంగా యూజ్ చేసి చూడండి. మీకు యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.